నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండలం దామగ్నాపురం గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిఎంఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడతలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆతిథ్యం, రెండో విడతలో మూడవ విడతల్లో కూడా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు గెలవబోతారని తెలియజేశారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఈరోజు నా నియోజకవర్గంలో 5 మండలాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే నా సొంత గ్రామంలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. మొన్న మొదటి విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రెండో విడతలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులందరూ కూడా గెలవబోతా ఉన్నారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. సన్నబియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళే కానివ్వండి, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, ముఖ్యంగా ఈరోజు పండించిన పంటను సకాలంలో కొని 24 అవర్స్ల వాళ్ళకు మద్దతు ధర అమౌంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బోనస్ వేస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళ మనుగడ కొనసాగుతలేదు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో నా నియోజకవర్గంలోనే ఇనిషియల్గా నామినేషన్ వేసినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్న వ్యక్తులు 2 రోజుల తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇండిపెండెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. సో నేను ఒకటే ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా అధికార పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులను మీరందరూ భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించాలని చెప్పేసి, అభివృద్ధిని అంటే అడ్డుకునే వ్యక్తులకు కాకుండా అభివృద్ధిని చేసి చూపెట్టే వ్యక్తులకు అవకాశం కల్పించి మంచి వ్యక్తులను ఎన్నుకొని మాకు ప్రభుత్వానికి అండగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం వాళ్ళు కీలక పాత్ర